నా ఛానల్ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఎటువంటి వారికి అస్సలు దానం అనేది చేయకూడదు, దీని గురించి పురాణంలో ఏం చెప్పబడింది, అది నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నా, శ్రద్ధగా వినండి. జలదానానికి మన సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉందండి. ఉగాది నుంచి వర్ష ఋతువు వచ్చే వరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది, తెలుసా? అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాము. అది మనందరికీ తెలిసిందే కదా. కానీ దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే జలదానం ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలో ఒక గొప్ప కథ ఉందండి. హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు, ఎన్నో దానాలు చేశాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అన్ని దానాలు చేశాడు. సాగరంలో ఎన్ని అయితే నీటి బిందువులు ఉన్నాయో అన్ని ఆవుల్ని దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావలసినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇల్లు విపరీతంగా దానం చేశాడు. అన్ని దానాలు చేశాడు, కానీ ఎవరికి జలదానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చిన వారికి, ఎండలో వచ్చిన వారికి, దాహార్దులై ఉన్నవారికి నీటిని దానం చేయలేదు. నీరు దానంగా ఇచ్చేది ఏంటి? నీరు ఎవరైనా ఇస్తారు కదా, ఎక్కడైనా దొరుకుతుంది. నేను మహారాజుని, నా హోదాకు తగ్గట్లు గోదానము, భూదానము, సువర్ణ దానాలు చెయ్యాలి అని అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు, కానీ శాస్త్రంలో మాత్రం దీన్ని దోషంగా పరిగణించబడుతుంది. మహారాజు చేసిన దానాలన్నీ మంచివే అయినా దీంతో పాటు అతనికి ఇంకొక దోషం కూడా ఉంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన జాతక పక్షి జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. దానం ఇచ్చే సమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా అంటే పాత్రుల, అపాత్రుల అన్నది పట్టించుకునేవాడు కాదు. అందరికీ అన్నీ దానం చేయకూడదండి. ఎవరికి ఏది ఎంత అవసరమో అది అంతవరకు మాత్రమే దానం చేయాలి. ఆ విషయం మహారాజుకి తెలియదు. పండితులకు, మూర్ఖులకు, పేదవాళ్లకు, వికలాంగులకు అందరికీ సమానంగా సత్కారం చేసేవాడు. మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు. నిజమైన పాండిత్యం లేని వారికి, డాంబికాలు, దర్పాలు, దుష్టమైన బ్రాహ్మణులకు, ఇలాంటి వాళ్ళకి కూడా విచారించకుండా దానం చేసేవాడు. మహారాజు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తూనే ఉంటారు, అనుసరిస్తూనే ఉంటారు. అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు. అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతూ ఉంటారు. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది. జలదోషం మాత్రమే కాకుండా ఈ దోషం కూడా అంటుకుంది. అదండి, దుర్మార్గులకు తెలిసి దానం చేసినా తెలియక దానం చేసినా అది మాత్రం మహాపాపం. ఈ దోషాల వల్ల ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క, గాడిద, పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు జన్మించి తరువాత బల్లి జన్మను తీసుకున్నాడు. చేసిన పాపమే కాదు, పుణ్యం కూడా ఊరికే పోదు కదండి. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవద్భక్తి, మహాత్ములకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగిన శృతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుట్టాడు మహారాజు. ఒకసారి శృతికీర్తి ఇంటికి ఒక మహాజ్ఞాని, మంచి సాధకుడైన శత్రుదేవ అనే బ్రాహ్మణుడు వచ్చాడు. సాదరంగా ఇంట్లోనికి ఆహ్వానించి సపర్యలు చేసి శృతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్ధగా కడిగి పాదపూజ చేస్తారు. దక్షిణ తాంబూలాలు ఇస్తారు. ఆ బ్రాహ్మణునికి పాదాలు కడిగి జ్ఞానపాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లికి పూర్వజన్మ స్మృతి గుర్తు వస్తుంది. తాను హేమాంగరాజునన్న స్పృహ వచ్చిన ఆ బల్లి శత్రుదేవను, నేను చేసిన తప్పేంటి, అంత దాన ధర్మాలు చేశాను కదా, నాకు ఈ నికృష్టపు జన్మలేంటి, కారణం చెప్పమని అడుగుతాడు. దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి 2 పెద్ద దోషాలు చేసినట్టుగా చెప్తాడు. అన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని, తెలియక కాదు, శాస్త్రం తెలిసినా నీరు దానం చేయడం ఏంటన్న భావంతో అవసరమున్న వారికి కూడా జలదానం చెయ్యకపోవడం దోషమని, పాపమని చెప్తాడు. యోగ్యతను విచారించకుండా దుష్టులకు, దుర్మార్గులకు దానాలు చేయడం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని, అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరించాడు. అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపడి, మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి అని శత్రుదేవును అడుగుతాడు.
కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒకరోజు వెంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వరహాస్వామి వారి దర్శనం, శ్రీ శ్రీనివాసుని వారి దర్శన ఫలం హేమాంగుడికి దానం చేయగా దానితో అతని పాప ప్రక్షాళన జరిగి అతనికి బల్లి శరీరం నుండి విముక్తి లభించి సాధన శరీరం పొంది ఉద్ధరింపబడ్డాడు. మనుషులకే కాదండి, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక్క వేసవిలోనే కాదు, నిత్యం నీటి అవసరం అనేది ఉంటుంది. కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు కదండి. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చిన వారికి కాసిని నీరైనా తప్పకుండా ఇవ్వాలి. మన చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, మొక్కలకు నీరు పెట్టాలి. ఈ కథలో ముఖ్య ఉద్దేశ్యం, సారాంశం అర్థమైంది కదండి. జలదానం చెయ్యండి, పుణ్యం మూట కట్టుకోండి. ఇక స్వస్తి. నా వీడియో, నా మాటలు, నేను ఇచ్చే సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక స్వస్తి.